మొన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సైన్యం మధ్య బోర్డర్‌లో యుద్ధం జరిగింది. పాకిస్తాన్ సైన్యం మీదన ఆఫ్ఘనిస్తాన్ సైన్యం తెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్ విరుచుకుపడింది. విరుచుకుపడినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ సైన్యం తరపున మెడికల్ క్యాంప్‌లో పనిచేస్తున్నటువంటి ఆహ్, మహిళా సైనికులు అంటే సైన్యంలో పనిచేసే డాక్టర్లు కూడా సైన్యం కిందనే లెక్కొస్తారు. మహిళా సైన్యం డాక్టర్ సైన్యాన్ని అత్యాచారం చేసి చంపేశారు అంటూ ఓ పెద్ద ఆరోపణ చేసింది పాకిస్తాన్. ఇప్పుడు దాని మీద తాలిబాన్లు తెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తానోళ్ళు తోసిపుచ్చారు. మాకు అట్లాంటి దరిద్రపు అలవాట్లేదు. మేము కొడితే ప్రాణాలు తీస్తాం గానీ అత్యాచారాలు చేసే అలవాట్లేదు అన్నటువంటి. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ అంతర్గత విచారణ చేపిస్తే పాకిస్తాన్ సైన్యం కెప్టెన్ కన్వాల్ బేగ్ ఈ మహిళా కార్ప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెక్సువల్‌గా అత్యాచారం చేసి చంపేశాడు అన్నటువంటి విషయం తేలింది. ఈ కెప్టెన్ కన్వాల్ బేగ్ అనేటటువంటి మెడికల్ కార్ప్‌ని జనరల్ ఒమర్ అహ్మద్ బుఖారీ ఈ అత్యాచారానికి పాల్పడ్డాడు. అమ్మాయి పేరు కెప్టెన్ కన్వల్ బేగ్. తను ఈ మెడికల్ కార్ప్స్‌కి హెడ్. ఆమెని అత్యాచారం చేశాడు, సెక్సువల్‌గా వేధించినటువంటోడు జనరల్ ఒమర్ అహ్మద్ బుఖారీ అని తేలింది. చివరికి అమ్మాయి ప్రభుత్వానికి చెప్తుందన్నటువంటి ఉద్దేశంతో చంపేసి పాక్ అఫ్ఘాన్ బోర్డర్ ఇన్సిడెంట్ కిందకి దృష్టి మళ్లించే ప్రయత్నం చేశాడన్న విషయం బయటకొచ్చింది.